తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్టైల్తో గుర్తింపు తెచ్చుకున్న నేత మల్లారెడ్డి ఇప్పుడు వెండి తెరపైకి రాబోతున్నారు. అవును, ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక మాస్ బయోపిక్ తెరకెక్కుతుంది. పాలమ్మిన రోజుల నుంచి భారీ విద్యా సంస్థల సామ్రాజ్యాన్ని నిర్మించిన వరకు ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సాధారణ వ్యక్తి నుంచి ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన ఆయన కథ ఇప్పుడు సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కేవలం వినోదం కోసం కాదు, ఒక జీవిత పోరాటానికి ప్రతిబింబం. మల్లారెడ్డి చెప్పే డైలాగులు, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్టైల్ ఆల్ కలిపి ఈ బయోపిక్ ను ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి. అందరికీ నమస్కారం. పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా, సక్సెస్ అయ్యా. ఈ డైలాగు వినగానే గుర్తుకు వచ్చే పేరు మల్లారెడ్డి. ఈ ఒక్క మాటలోనే ఆయన జీవిత ప్రయాణం దాగి ఉంది. ఈ బయోపిక్ లో ఆయన మొదటి రోజుల కష్టాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఎదిగిన విధానం చాలా సహజంగా చూపించబోతున్నారు. పాలమ్ముతూ ప్రారంభమైన జీవితం, పూల వ్యాపారం, తరువాత పెద్ద స్థాయిలో వ్యాపారాలు, చివరకు విద్యారంగంలో భారీ విజయాలు. ఇది ఒక సాధారణ కథ కాదు, ఒక స్ఫూర్తి. ఈ ప్రయాణం యువతకు ఒక మోటివేషన్ గా నిలవనుంది. కష్టపడితే సాధ్యం కానిది ఏమీ లేదని ఈ సినిమా సందేశం ఇస్తుంది. మా బంగారం లాంటి స్టూడెంట్. ఈ బయోపిక్ లో ప్రధానంగా చూపించబోయే అంశం మల్లారెడ్డి నిర్మించిన విద్యా సంస్థల సామ్రాజ్యం. ఒక చిన్న వ్యాపారి నుంచి దేశవ్యాప్తంగా యూనివర్సిటీలను స్థాపించిన వ్యక్తిగా ఎదగడం చిన్న విషయం కాదు. ఈ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలు అన్నీ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. రాజకీయాల కంటే ఎక్కువగా ఆయన వ్యక్తిగత కృషి, పట్టుదలపై ఈ సినిమా ఫోకస్ చేయడం ప్రత్యేకం. ఒక వ్యక్తి తన కలలను ఎలా నిజం చేసుకున్నాడనే కోణంలో ఈ కథ సాగుతుంది. ఇది కేవలం బయోపిక్ కాదు, ఒక ప్రేరణాత్మక గాథ. ఈ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత, మల్లారెడ్డి కుటుంబ సభ్యులే దీన్ని పర్యవేక్షించడం. ఆయన కోడలు ప్రీతిరెడ్డి ఈ సినిమాను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల సినిమా మరింత నిజానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. మల్లారెడ్డి అనుమతితో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆయన అసలు జీవితాన్ని ప్రతిబింబించేలా రూపొందుతుంది. ఇందులో ఆయన ట్రేడ్ మార్క్, మేనరిజమ్స్, స్టెప్పులు, స్పీచ్లు అన్నీ హైలైట్ గా నిల్వనున్నాయి. ముఖ్యంగా ఆయన స్టేజ్ మీద మాట్లాడే స్టైల్ ను పర్ఫెక్ట్ గా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది ప్రేక్షకులకు ఒక రియల్ ఫీలింగ్ ఇవ్వనుంది. అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారు? మల్లారెడ్డి. మా అబ్బాయిలు కూడా స్మార్ట్ అబ్బాయిలు ఎక్కడున్నారు? మల్లారెడ్డి. ఎట్లా ఉన్నారు? మన మల్లారెడ్డి ఉన్నారు. పేరెంట్స్ కు, టీచర్స్ కు మీ అందరు కూడా ఒక షో చూపించాలి. మా పిల్లలది, మా పిల్లలు అసలు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ. ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. మల్లారెడ్డి పాత్రలో ఎవరు నటిస్తారు? ఆయన బాడీ లాంగ్వేజ్, వాయిస్, ఎనర్జీని ప్రతిబింబించగల నటుడిని ఎంపిక చేయడం చిత్ర బృందానికి పెద్ద సవాల్. ఈ పాత్రకు సరిపోయే ఆర్టిస్టు కోసం వేట కొనసాగుతుంది. ఒకవేళ సరైన నటుడు దొరికితే ఈ సినిమా మరింత పెద్ద హిట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే మల్లారెడ్డి పాత్ర అంటే కేవలం యాక్టింగ్ కాదు, ఆయన స్టైల్ను పూర్తిగా జీవించడం. అందుకే ఈ ఎంపికపై టీం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ప్రేక్షకుల్లో కూడా ఇదే అంశంపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ బయోపిక్ లో ఒక ప్రత్యేక పాటను కూడా ప్లాన్ చేస్తున్నారు. మల్లారెడ్డి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలవనుంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు భావోద్వేగాలను కలిపిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వరకు పూర్తయిందని, త్వరలోనే దర్శకుడు, నటీనటుల వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా చూస్తే మల్లారెడ్డి బయోపిక్ ఒక సాధారణ సినిమా కాదు, ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం, ఒక మాస్ ఎంటర్టైనర్, ఒక రియల్ లైఫ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.